అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు హృదయాన్ని కదిలించి ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఒకతను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలానికి భార్యకు చర్మవ్యాధి వచ్చింది. రోజు రోజుకి అందం తగ్గిపోతుంది. ఆవిడ తనలో తానే బాధపడుతుంది. నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో లేదో అనే సందేహం ఆమెని కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇంతలో ఒకరోజు భర్త టూర్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్కి గురై అతని కళ్ళు పోయాయి. కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. కళ్ళు కనపడని భర్తకు చేదోడు వాదుడుగా ఆమె ఉండసాగింది. కానీ ఏ రోజుకి ఆ రోజు ఆమె వ్యాధి పెరిగి ఆమె అందం పూర్తిగా పోయింది. చివరికి ఆమె ఒకరోజు చనిపోయింది. అన్ని కార్యక్రమాలు విధిగా చేసిన భర్త వేరే ఊరికి ప్రయాణం అవుతున్నాడు. తెలిసిన ఒక అతను అడిగాడు, ఇన్ని రోజులు నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఇబ్బంది లేకపోయింది. కళ్ళు కనపడిన నువ్వు ఒంటరిగా ఎక్కడికని వెళ్తావు, ఎలా బ్రతకగలుగుతావు అని అడిగాడు. అప్పుడు భర్త చెప్పాడు, నాకు యాక్సిడెంట్లో కళ్ళు పోలేదు. నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనపడకపోతే నేను నిరాశపడతాననుకుని బాధపడసాగింది. తన అనారోగ్యం కన్నా ఈ బాధే ఆమెను మరింత బాధ పెడుతుంది. మాటలతో తన బాధను తీర్చలేనని నాకు అనిపించింది. అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల నా భార్య బాధకు పరిష్కారం ఇదే అని నాకు అనిపించింది. అందుకే ఇన్ని రోజులు నాకు కనపడనట్లే ఆమెతో ఉన్నాను. తను నాకు కళ్ళు కనపడవనే ఇబ్బందిని నేను పడకూడదనే తాపత్రయంలో తన బాధనే పట్టించుకోవడం మానేసింది. ఇద్దరం ఒకరి కోసం ఒకరం సంతోషంగా ఉన్నాం తను బతికినంతకాలం. కాబట్టి ఒకరి లోటుపాట్లని ఇంకొకరు చూసి చూడనట్లుగాను తెలిసి తెలియనట్లుగాను వదిలేయగలిగితే బంధాలు కలకాలం బాగుంటాయి. ఇవి ఒకప్పుడు అక్కడక్కడ కొన్ని కథల్లో చాలా వింటూ వస్తున్నాం. ఈ జనరేషన్లో ఇప్పుడు ఇలా ఉండడం అనేది అసాధ్యం. కానీ ఎక్కడో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండబట్టి చాలామంది గుండె మీద చేసుకొని హాయిగా బతకగలుగుతున్నారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరికైనా ఈ కథని షేర్ చేయాలి అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.